ఏపీలో కలెక్టర్ల సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్ లో 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై చర్చిస్తారు. వచ్చే 4.5 ఏళ్ల లక్ష్యాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. 26 జిల్లాల కలెక్టర్లు 40 శాఖల హెచ్ఓడీలు పాల్గొంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి 6 నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇవాళ రేపు 2 రోజుల పాటు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పాటు పలు అంశాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే 4.5 ఏళ్లు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్లాలనే అంశంపైన ఈ సమావేశంలో చర్చిస్తారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల హెచ్ఓడీలు ఈ సదస్సులో పాల్గొంటూ ఉండగా వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ఒకసారి మాత్రమే కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే 2వసారి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశం మొదటి రోజున ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశు సంవర్ధక, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, నరేగా, రూరల్ వాటర్ సప్లై, పట్టణాభివృద్ధి, సిఆర్డీఏ, శాంతి భద్రతలు వంటి అంశాలపై చర్చిస్తారు. మొదటి రోజు కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. అమరావతి, పోలవరం పనుల గురించి సీఎం ప్రస్తావించనున్నారు. అటు వివిధ శాఖలు డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నాయనే అంశంపై స్పెషల్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఇక 2వ రోజు విషయానికొస్తే పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తారు. అలాగే పలు కీలక అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాన్ఫరెన్స్ చివరిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు ఎలా చేరువ చేయాలనే అంశాలను అధికారులకు సీఎం చంద్రబాబు వివరించారు.